హలో అండి. నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు ఒక ఖద్దర్ షర్టు కటింగ్ చేయబోతున్నాను. ఇది స్లిమ్గా ఉండే వ్యక్తిదే. కాకపోతే ఖద్దర్ షర్టు ఎలా కట్ చేయాలి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకొని మనిషికి సెట్ చేయగలమనే వివరం ఉంటుంది మీకు. ముందుగా ఈ మెజర్మెంట్ తెలుపుతాను. షర్టు పొడవు వచ్చేసి 28.5, షోల్డర్ 18, చేయి పొడవు 24, 14 చేతి కండకాడ లూజు, ఇక్కడ కండకాడే లూజు, 11 సైడ్ లూజు, 10.5 మధ్యలో లూజు, మళ్ళీ 11 సైడ్లో లూజు, పైన మధ్యలో కింద 3 మెజర్మెంట్లు తీసుకుంటాను. అది కూడా నేను అంతకుముందు నేను కుట్టిన షర్ట్ అయితేనే ఈ సైడ్ మెజర్మెంట్ తీసుకుంటాను. అది రెడీమేడ్ షర్ట్ అయినా లేదా వేరే వాళ్ళు కుట్టింది అయితే నేను చెస్టు, పొట్ట, సీటు ఈ 3 ప్రకారంగానే నేను కట్ చేస్తాను. 15 కాలరు, 36 ఛాతీ, 35 పొట్ట, 38.5 సీటు, ఎదురు ఛాతీ 8.5. ఎదురు ఛాతీ అంటే ఇక్కడ నుంచి ఈ సంఖ కాడికి ఫోల్డింగ్స్ లేకుండా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మెజర్మెంట్ మీద మీకు చక్కగా వివరిస్తూ ప్రతి కొలత మీకు అర్థమయ్యేలాగా వివరిస్తూ కటింగ్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు కొలతలు ఎలా పెట్టాలి, ఎన్ని భాగాలు చేయాలి, ఎక్కడ ఎంత పెట్టాలి, ఏ షేపులు ఉంటే బాగుంటుంది అనేది మీకు అర్థమవుతుంది. షోల్డర్ వచ్చేసి లాస్ట్లో ఉంటుంది. షర్టుకి ప్రాణం షోల్డరు. ఈ షోల్డర్ కనుక మనం సరిగ్గా సెట్ చేయకపోతే అసలు షర్ట్ ఇలా కూర్చోదు, ముందో లేదా వెనకో లెగుస్తూ ఉంటుంది. అందుకని మీరు చివరి వరకు ప్రతి పార్ట్ మన ముఖ్యమే, ప్రతి పార్ట్ కూడా కరెక్ట్గానే తీయాలి. కాకపోతే షోల్డర్ షర్ట్కి ప్రాణం అంటాము. ప్రతి పార్ట్ కూడా బాగుండాలి. మీరు ప్రతి పార్ట్ గమనిస్తూ పూర్తిగా వీడియో వివరంగా వింటూ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను మీకు అర్థం అవ్వాలనే ప్రయత్నంలోనే వివరిస్తూ కటింగ్ చేస్తున్నాను. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తున్నాను. అందరికీ రిప్లై ఇస్తాను. కామెంట్ చేస్తే దాన్ని మళ్ళీ నేను అర్థం చేసుకొని మీకు అర్థమయ్యేలాగా కామెంట్లో తెలపడమా లేదా ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడడమా జరుగుతుంది. నాకు ఒక 4-5 ఫోన్లు చేస్తే వాళ్ళకి ఫోన్లో వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను. మీరు కూడా అలా నేను ఫోన్ నెంబర్లో కూడా ఫోన్తో కూడా మాట్లాడతాను, లేదా కామెంట్తో చెప్తే సరిపోతుంది అనుకుంటే కామెంట్తో అయినా తెలియజేస్తాను. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, ఎక్కడ కూడా తేడా అనేది లేదు, సెట్ అయిపోయింది. ఖద్దర్ క్లాతులు ఇంతే, చొప్పలు వస్తూ ఉంటాయి, మెలి తిరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా కటింగ్. ఇక్కడ ఈ సంకరం నుంచి షోల్డర్ భుజం మీద దాకా రౌండ్ లెవెల్గా సరిపోయింది. ఇక్కడ బ్యాక్ తగిలిస్తే మళ్ళీ తిరిగిద్ది. ఇలా ఒక నమూనా షేప్ బాగుండాలి. ఇప్పుడు ముందుగా దీన్ని లెవెల్ చేసుకోవాలి, అంచు తీసేయాలి. ఇది ఖద్దరు తడిపినాక ఒకలాగా వస్తుంది, తడపాలి బాగా. తర్వాత ఐరన్లో బాగా సాఫ్ చేసుకోవాలి ఐరన్లో. దీన్ని ఎల్బెండ్ తోటి ఈ అంచుని లేపేద్దాం. అంచు కాడ బాగా బెండింగ్ వచ్చింది. మనకు ఎల్బెండ్ స్కేల్ చాలా అవసరం, ఎల్బెండ్ స్కేల్ ముఖ్యం. ఖద్దరు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, చాలా జాగ్రత్తగా కూడా కుట్టాలి. ఖద్దరు క్లాత్ని అర్థం చేసుకోవాలి. షింక్ అవుతా ఉంటాయి. దీనికి గంజి వేస్తారు. గంజి వేస్తే కొంచెం హార్డ్గా అవుద్ది. అందుకని దీనికి జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకొని స్టిచ్ చేయాలి. కటింగ్ కూడా జాగ్రత్తగా కట్ చేయాలి. ఎదురు ఇంచి పట్టి వేస్తున్నా, దాన్ని తగ్గట్టు నేను పెట్టుకున్నా. ఎదురు ఇంచి పట్టినే కింద క్రాస్ కటింగ్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్, ఎదురు ఇంచి పట్టి. అప్పుడు ఇంచి పావు ఉండేలా చూసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ లో ఉండేలాగా. గుండీలు పట్టి డబుల్ ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. షర్ట్ పొడవు వచ్చేసి 28.5. పైన మనకు ఒక 1/2 ఇంచ్ ఖర్చు 29. ఇక్కడ పొట్ట భాగం 16,
ఇప్పుడు మనం సంకటం చేయాలి. సంకటం వచ్చేసి 36 చెస్ట్లో 4వ వంతు, 36 చెస్ట్లో 4వ వంతు 9 అయితే మనం 8.5 దింపుకోవాలి. 9 దింపకూడదు, కుడితే ఇక్కడికి వస్తుంది, ఎక్కువైద్ది 8.5. ఇప్పుడు షోల్డర్ డౌన్కి 8.5లో 4 భాగాలు చేసుకోవాలి. మళ్ళీ షోల్డర్ దింపడానికి ఇక్కడ అప్పుడు మనకి 2 పాయింట్ వస్తుంది. 2 పాయింట్ 2 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ని ఎప్పుడు క్రాస్ చేయకూడదు, ఎక్కువగా దింపకూడదు. దింపితే సంఖలో నుంచి షోల్డర్ మీద ఒక ముడతలాగా లాగేస్తుంది. ఇక్కడ 2.5 దింపాలి కాలర్కి, మెడ కట్ చేయడానికి 2.5 కొంచెం కాలర్ ఎక్కువ పెరిగితే 2.5 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కాలర్కి మనం మెడకి ఏదైతే కొలత తీసుకున్నామో కాలర్ కొలత, దాన్ని 5 భాగాలు చేయాలి. ఇది వచ్చేసి 15, ఇది వచ్చేసి 15, 15ని 5 భాగాలు చేయాలి. 5 మూళ్ళ 15, 3 కాడికి వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ పావు దక్కు 3 పెట్టుకోవాలి. పావు ఇంచి ఖర్చుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ వచ్చేసి 18, 18లో సగం 9, ఇది ఖర్చు కోసం. ఇక్కడ చెస్ట్కి 4వ వంతు 9, 4వ వంతు 9. ఇక్కడ మనకి లూజ్ ఎంత కావాలనేది చూసి పెట్టుకోవాలి కస్టమర్ని బట్టి. ఇక్కడ నేను 2 అంగుళాలు ప్లస్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 35.5, పాయింట్ తక్కువ 9. ఇక్కడ 2 సీట్ వచ్చేసి 38.5. 38.5 అంటే 9.5కి పాయింట్ వస్తుంది, 4వ వంతు. ఇక్కడ పావు తక్కువ 2 పెట్టుకుంటే చాలు. ఇక్కడ లూజ్ ఎక్కువ పెట్టకూడదు. ఇక్కడ ఫ్రీ ఉండటం వల్ల మనకు నష్టమేం లేదు, కస్టమర్ చేతులు కదిలియడానికి బాగుంటది. ఇక్కడ ఎక్కువ లూజ్ పెడితే షర్టు లెగుస్తూ ఉంటది. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ ఎదర్ ఛాతీ మీద 8.5, ఈ 8.5 ప్లస్ పావు ఇంచి ఖర్చు. ఎదర్ ఛాతీ మీద మెజర్మెంట్ తీసుకోండి, కరెక్ట్ వస్తుంది, ఎదురు ఫోల్డింగ్స్ రావు. ఇప్పుడు ఇది ఇలా సింపుల్గా వేసుకోవాలి, ఎక్కువ లోతు తీయకూడదు, సింపుల్గా తీసుకోవాలి, మీడియంగా. ఇప్పుడు ఇక్కడ పాకెట్ డౌన్ చేద్దాం. మనం ఏదైతే సంఖకి డౌన్ చేసామో దానికంటే పైకే ఉండాలి పాకెట్. 7.5, ఇటు నుంచి 2, ఇది కూడా సైజుని బట్టి ఇటు నుంచి సైడ్లు పెట్టుకోవాలి. ఇక్కడ 4.5 పాయింట్. చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి. 8వ భాగం ఇంకా కస్టమర్లని బట్టి పెట్టుకోవచ్చు. కస్టమర్లు కొంతమంది పెద్ద పాకెట్ కావాలంటారు, కొంతమంది చిన్నవి కావాలంటారు, దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. లెక్క ఏంటంటే చెస్ట్లో నుంచి 8వ భాగం పాకెట్. దీనికి లైట్ షేపే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ క్రాస్ తీయాలి. క్రాస్ తీయాలంటే ఇక్కడ నుంచి ఇటు చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి, ఖర్చు వదిలేసి. ఇక్కడ వచ్చేసి 4.5. ఇక్కడ మనం గుంట లోతు తీయాలి కదా క్రాస్కి, అది కస్టమర్ని బట్టి పెట్టుకోవచ్చు. లైట్ క్రాస్ అయితే ఒకలాగా, డీప్ క్రాస్ అయితే ఒకలాగా, అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కటింగ్ చేద్దాం. ఇది లైట్ క్రాస్. కాలర్ ఒక పాయింట్ తక్కువ కట్ చేయండి. మెడ తగ్గితే పెంచుకో, తర్వాత మనం కుట్టేటప్పుడు చూసి కొంచెం కట్ చేసుకోవచ్చు. పెరిగినాక జిల్లా వస్తుంది. కాలర్ పెరిగితే, ఇది మెడ ఎక్కువైతే జిల్లా వస్తుంది. అందుకని ఒక పాయింట్ తక్కువకి కట్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఈ ఖద్దరు బట్టలు గంజి వేస్తే ఒక మెజర్మెంటు, గంజి వేయకపోతే ఒక మెజర్మెంటు, అలా వస్తాయి. అందుకని ఇవి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు సంక రౌండ్ ఎంత వస్తుందనేది చూసుకోవాలి. మనకి ఇక్కడ షోల్డర్ పెరిగేది వదిలేయాలి. దీనికి నేను షోల్డర్ వచ్చేసి ఇక్కడ
3.5 ఎడల్పు పెడతాను. అది నేను పావు తక్కువ 2 మీద పెట్టుకున్న ఖర్చు వదిలేసి. ఇక్కడ కూడా ఇది వచ్చేసి 10 సరిపోదు, ఇంకొంచెం ఒక 10 10.5 దాకా పెట్టుకోవచ్చు. సంకలు కొంచెం ఫ్రీగా ఉండాలి. ఇక్కడ లూజు 30 ఇంచు తగ్గించి పెట్టుకోవాలి. ఏదైతే మనం ఈ మార్కింగ్ కి ఇక్కడ బ్యాక్ 30 ఇంచు తక్కువ చేసుకోవాలి. గుండీలు పట్టి కాజాలు పట్టి ఒకదాని మీద ఒకటి ఎక్కుతాయి కాబట్టి అప్పుడు ఫ్రంట్ లో లూజ్ తగ్గిద్ది. దాన్ని బట్టి ఇక్కడ లూజు తగ్గించి పెట్టుకోవాలి. సెంటర్ లో బెండింగ్ వచ్చింది క్లాత్, ఇలాంటి చాలా జాగ్రత్తగా సరి చేసుకోవాలి. సెంటర్ లో లోతుకి వెళ్ళిపోతుంది. క్లాత్ ని స్టడీ చేసుకోవాలి. ఇక్కడ కూడా 30 ఇంచు, ఇక్కడ కూడా 30 ఇంచు సరిపోయింది. పొడవులో 1/2 ఇంచు తగ్గించి కట్ చేసుకోవాలి. బ్యాక్ పొడవులో 1/2 ఇంచు తక్కువ. ఏది క్రాస్ కటింగ్ కి. అదే పట్టి ఉండి పొట్ట ఉండి వాళ్ళకు వేరు, మళ్ళీ ఆ లెక్కలు వేరు, పొట్ట ఉన్న వాళ్ళ లెక్కలు. ఇక్కడ బ్యాక్ ని 1.5 ఇంచు మైనస్ చేసుకోవాలి. 1.5 ఇంచు. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ గా మార్కింగ్, షోల్డర్ వచ్చేసి 18, ఇది ఖర్చు. ఇక్కడ సెంటర్ వీపుకి సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచుని కిందకి వాల్చాలి. బ్యాక్ ని ఇలా కిందకి వాల్చాలి. ఇప్పుడు ఈ లైన్ వేసుకోవాలి. ఈ లైన్ వేసే లెక్క స్ట్రైట్ గా పెట్టుకోవాలి. మీ కస్టమర్ లూజ్ కావాలి, నాకు వెనక ఈపు పట్టుకుంటుంది అని అంటే బయటికి పెట్టుకోవాలి. కస్టమర్ నాకు వెనక ముడతలు పడుతున్నాయి, టైట్ కొంచెం టైట్ కావాలి అంటే లోపలికి రావాలి. వచ్చేసి సంఖ ఫ్రంట్ లో ఎంతైతే డౌన్ చేసామో దానికంటే ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేను ఫ్రంట్ లో 8.5 దింపా, ఇక్కడ పావు తక్కువ 9. ఇక్కడ ఎల్ టైప్ స్కేల్, ఇది క్రాస్ చేసాం కాబట్టి ఈ ఎల్ బెండ్ స్కేల్ ని వాడాలి. ఎల్ బెండ్ స్కేల్ తో ముందు ఇటు లెవెల్ చేసుకోవాలి. అప్పుడు ఇటు వేసుకున్న మార్కింగ్ ఇది లెవెల్. ఇది పైన ఖర్చు కోసం. ఇక్కడ చెస్ట్ లో నుంచి 8వ భాగం సంకడం చేయాలి చేతికి. ఇక్కడ ఖర్చు పైకి వస్తుంది, కుట్టేటప్పుడు మనకి ఇక్కడ తయారవుతుంది. చెయ్యి పొడవు వచ్చేసి 24. కప్స్ పోను ఖర్చు కూడా కలుపుకోవాలి మీరు. నేను 2.5 కప్స్ వేస్తున్నా, ఇంకో 1/2 ఇంచ్ ఖర్చుకి పెట్టుకున్నా, 2.5 తక్కువ 2 దాకా. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ మార్కింగ్ ఒకటి, ఇక్కడ మీకు అర్థం కాకపోతే స్ట్రైట్ మార్కింగ్ ఇక్కడ కూడా ఎల్ బెండ్ స్కేల్ ని వాడుకోవాలి. కప్స్ వచ్చేసి 9.5, పావు తక్కువ 5 సెంటరు, ఇంకొక ఇంచి ఒక ఫిల్ట్ కి సైడ్ లో ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ డౌన్ చేసుకోవాలి సెంటర్ లో నుంచి. ఇలా ఇక్కడ కండకాడ లూజు, చేతి లూజు కండకాడ తీసుకోవాలి. కండకాడ చేతి లూజ్ వచ్చేసి 15, ఇది 15, ఇది ఖర్చు. సైడ్ లోడింగ్ వస్తుంది, అందుకనే 1/2 ఇంచ్ ఖర్చే పెట్టుకుంటున్నా. సైడ్ లోడింగ్ ఇక్కడ పైన కూడా లోడింగ్ వస్తుంది. చెయ్యి ఎడల్పు కుట్టు వచ్చేది, పై కుట్టు. ఇప్పుడు ఈ సంకర్ రౌండ్ చూసుకుందాం. 10.5 రావచ్చు అన్నా కదా, ఇక్కడ 11 వస్తుంది. 11, ఒక 1/2 ఇంచ్ ఇక్కడ తగ్గించి పెట్టుకుందాం.
ఇవి ఫిట్టింగ్ హ్యాండ్స్. లూజ్గా ఉండకూడదు అనే వాళ్ళకు షేప్ ఇచ్చుకోవాలి. ఈ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ షేప్ తీయాలి మనం. ఈ గుంట కొట్టే విధానం ఇక్కడ పావు తక్కువ రెండు కాడ నుంచి ఇక్కడ కూడా పావు తక్కువ 2, ఇటు నుంచి ఇంచింపావు లోతు ఇలా గుంట కొట్టుకోవాలి. దీన్ని షేప్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి ఇలా వాల్చుకుంటూ పోవాలి. ఇది మన గూడా మీన్ నుంచి శంకర్ రౌండ్ నమూనా అర్థం అయితే ఈ షేపులు అర్థమవుతాయి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పరుచుకొని మళ్ళీ సరి చేసుకోవాలి. ఈ బ్యాక్ సరి చేసుకోవాలి. ఒక ఇంచింపావు గుంట ఉండొచ్చు. ఇలా చక్కగా ఇలా కట్ చేసుకోవాలి ఈ షేపు. అప్పుడే ఇక్కడ కరెక్ట్ కూర్చుంటది. ఈ రౌండ్ కూడా బాగుంటది. ఇప్పుడు దీని చాక్ పట్టీకి వచ్చేసి ఇది సెంటర్ ఖర్చు వదిలేసి మళ్ళీ సెంటర్ చేయాలి. దీన్ని ఖర్చు ఇక్కడ వదిలేయాలి. మళ్ళీ దీనికి ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. ఇది ఫోల్డ్ అవుతుంది. ఇక్కడేమో ముక్క తగిలిస్తాం, చాక్ పట్టీ ముక్క. ఇది వచ్చేసి 5 ఓపెన్. ఇది చెయ్యి మీద ఇప్పుడే కట్ చేయకుండా ఇంకో చెయ్యి తీయాలి కదా, అప్పుడు కట్ చేసుకోవాలి. ఖద్దర్ క్లాతులు ఇంతే, డొప్పలు వస్తూ ఉంటాయి, మెలి తిరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. ఎంత లాగి రుద్దినా ఇప్పుడు ఏం రాదు. గంజి వేస్తేనే ఇది సాఫ్ట్గా వచ్చేది. గంజి వేయాలి వీటికి. ఇప్పుడు ఈ చాక్ పట్టీకి ఇప్పుడు లేపుకోవాలి. ఇటు దౌడు కొడతాం, ఇటేమో ముక్క తగిలిస్తాం. ఈ ఘాట్లు పెట్టుకోవాలి. ఫ్రంట్ అని అర్థమైంది. కుట్టేటప్పుడు ఒక్కోసారి మనం ఏదో ధ్యాసలో ఉండి కుట్టేస్తాం. అది కూడా జరగకుండా ఉండాలంటే ఘాటు పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు ఘాటు చూసినా అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ తీద్దాం. షోల్డర్ పొడవు వచ్చేసి 18, 18లో సగం 9. ఇదేమో ఖర్చుకి. ఇక్కడ కూడా 9, ఇది ఖర్చుకి. దీనికి ఇక్కడ చెస్టులో నుంచి ఇక్కడ ఖర్చు వదిలేయాలి. చెస్టులో నుంచి 8వ భాగం 4.5. మళ్ళీ పైన ఖర్చు 5.5. 5.5లో మనం ఇక్కడ 30 ఇంచు మైనస్ చేద్దాం. దీనికి 30 ఇంచు, పావు తక్కువ 3, పావు తక్కువ 2 అంగుళాలు తీసేసాం. ఇక్కడ ఫ్రంట్ మెడ కంటే ఒక పాయింట్ లోపలికి పెట్టుకోవాలి. ఫ్రంట్ మెడ వచ్చేసి పావు తక్కువ 3 పెట్టుకున్నాము. ఇక్కడ పాయింట్ తక్కువ 3. ఈ గుంట వచ్చేసి పావు తక్కువ 2. ఇప్పుడు ఇది కూడా ఇలా కలుపుకోవాలి.
ఇక్కడ మనకు ఒక పాయింట్ని బయటికి లానాలి. రౌండ్ షేప్ కోసం, కొంచెం షేప్ రావడం కోసం ఒక పాయింట్ బయటికి అనాలి. ఎక్కువ అంటే షోల్డర్ లూజ్ అయ్యి షోల్డర్ దిగిద్ది, అందుకని ఒక పాయింట్ ఇచ్చుకుంటే చాలు. ఎక్కువ లేకుండా ఒక పాయింట్ ఈ రౌండ్ షేప్ కోసం, ఇలా రౌండ్ తిరగడానికి ఇది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ రౌండ్ని తీద్దాం. ఇది ఎక్కువ డీప్గా గుంట కొట్టకూడదు, అలా అని తేల్చేయకూడదు, చక్కగా ఉండాలి ఇది. ఇదే మనకు వెనక కరెక్ట్ కూర్చోబెట్టేది సెట్ని. ఇప్పుడు ఇది సెట్ అయిందా లేదా అని ఇలా చూసుకోవాలి. ఇలా పెట్టి ఇలా చూసుకోవాలి, కలిసిపోయిందా లేదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పాయింట్ బయటికి వచ్చింది. అప్పుడు మనం ఏది తగ్గియాలనేది కొలతని బట్టి చూసుకోవాలి. ఇక్కడ 9.5 వచ్చింది, ఇక్కడ 9.5 వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ని లేపేయాలి, మనకి ఇక్కడ అంత అవసరం లేదు. ఒక పాయింట్ ఇటు తీద్దాం, ఇటు సరిపోయింది. ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ తీయాలి. కటింగ్ చాలా చక్కగా చేసుకోవాలి, స్లోగా అయినా సరే, లేటుగా అయినా నీట్గా తీసుకోవాలి. ఇక్కడ ఖర్చులు పెట్టాలి, తయారు ఎట్టవుతుంది అనేది చూసి పెట్టుకోవాలి. ఖర్చులు కూడా పెట్టేశా, తయారీది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెడ రౌండ్ సరిపోయింది. ఇక్కడ ఈ సంక రౌండ్ నుంచి షోల్డర్ భుజం మీద దాకా రౌండ్ లెవెల్గా సరిపోయింది. ఇక్కడ బ్యాక్ తగిలిస్తే మళ్ళీ తిరిగిద్ది. ఇలా ఒక నమూనా షేప్ బాగుండాలి. ఇప్పుడు దీన్ని ఈ బ్యాక్ షోల్డర్కి తగిలించుకోవాలి. ఇది కుడితే ఎలా ఉంటుందో అలా పెట్టుకోండి, ఖర్చు కూడా పెట్టేయండి. స్టిచ్ అయితే ఎలా ఉంటుందని ఇలా ఖర్చు కూడా పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఇలా పెట్టుకొని ఇలా వాల్చాలి. అంతే కదా మనం తగిలిచ్చేది. ఇప్పుడు చూడండి, ఎక్కడ కూడా తేడా అనేది లేదు, సెట్ అయిపోయింది. షోల్డర్లో సెట్ అయింది, ఇటు సెట్ అయింది, ఇది సెట్ అయింది, అన్ని విధాలుగా ఇది సెట్ అయిపోయింది. ఇలా గనక మీరు కూర్చోబెడితే షర్ట్లు నీట్గా ఉంటాయి, మెడ కరెక్ట్ కూర్చుంటుంది, చిన్న పాదం పడతాం, వెనక పట్టుకోకుండా ఎటు లెగవదు, మెయిన్ సెంటర్ పాయింట్ వచ్చింది. ఇలా గనక మీరు ప్రతి పార్ట్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటే చాలా చక్కగా స్టిచ్ అవుతాయి. ఇది ఇక్కడ ఇలా ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఇలా రౌండ్ కోసం ఈ షేపుని పెట్టుకోవాలి. ఈ రౌండ్ కోసం తగిలించేటప్పుడు కూడా జాగ్రత్తగా నీట్గా తగిలించుకోవాలి. థ్యాంక్ యూ.